డిసప్పాయింట్ అంటే ఎస్పెషల్లీ టీవీలో నుంచి వచ్చే యాక్టర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు సినిమా హీరోగా బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, తీస్తున్నారు, సినిమా ప్రమోషన్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా మనకి నెగిటివ్ కామెంట్స్ కూడా వినపడతాయి. ఒక పక్క పాజిటివ్ వినపడుతుంది, ఒక పక్క నెగిటివ్ వినపడుతుంది. ఇది విన్నప్పుడు ఎలా తీసుకుంటారు, అది విన్నప్పుడు ఎలా తీసుకుంటారు? ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. అది అంటే పాజిటివ్కి మనం ఎంత ఆనందపడతామో నెగిటివ్కి అంత ఇట్ ఈస్ బ్యాలెన్స్. పబ్లిక్ డొమైన్లో వర్క్ చేస్తున్నాం మనం, అంటే ఇట్స్ అన్ ఓపెన్ ఫారం, ఓపెన్గా వీఆర్ వర్కింగ్. నాకు తెలిసి మన సెన్సిబిలిటీస్ రైట్ అయ్యి ఉండి మన అప్రోచ్ కరెక్ట్గా ఉంటే అంత నెగిటివిటీ ఉండదని నా ఫీలింగ్ ఎప్పుడు. అంటే యు ఆర్ నాట్ చూసేవాడి ఈగోని నేను హర్ట్ చేయకుండా, నేను అని ఛాలెంజ్ చేయకుండా, నేనేం చూపించినా నువ్వు చూస్తావు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ నాలో లేదనుకోండి, ఆబ్వియస్లీ నెగిటివిటీ ఉండదు. ఇట్ ఈస్ ఆల్ మనం ఎలా అప్రోచ్ అవుతాం వాళ్ళ దగ్గరికి. నేనేం చెప్దాం అనుకుంటున్నా, ఒక సరదాగా సినిమా చేశాను, సమ్మర్ హాలిడేస్లో సరదాగా వచ్చి చూసేళ్ళండి, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, ఐఎమ్ సెండింగ్ అన్ ఇన్విటేషన్, రండి. అంటే మా ఇంట్లో పండగ, మా ఇంట్లో పూజ అని ఎలా పిలుస్తాం మనం, అలాగే థియేటర్స్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, రండి అంతే. అండ్ టెలివిజన్ నుంచి వచ్చామా, ఎక్కడ వచ్చామంటే 2025లో ఏం నడుస్తుందంటే అండి, ఇదివరకు కాలంలో ఉండేది కదా, 90s షారుఖ్ ఖాన్ గారు వచ్చినప్పుడు, విజయ్ సేతుపతి గారు, శివకార్తికేయన్ గారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎలాంటి ఫేజెస్ నడుస్తున్నాయో అప్పుడు. ఇప్పుడు ఆ ఫేజ్ ఉంది. జనాలకి ఎంటర్టైన్మెంట్ ఏ సైజ్ ఆఫ్ స్క్రీన్లో కనిపిస్తున్నా చూస్తున్నారు. అది ఫోన్లో మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మీరు ఇప్పుడు దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇప్పుడు సుమన్ టీవీ తరఫు నుంచి మీరు ఇప్పుడు చేస్తూ వచ్చారు, ఐ నో యూ ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్ నౌ. ఇప్పుడు మీ ఇంటర్వ్యూస్ జనాలు చూస్తున్నారు అంటే మీరు సినిమా స్క్రీన్ మీదే చేయక్కర్లే, మీ సెల్ ఫోన్లో మీ ఇంటర్వ్యూ చూసి కూడా మీకు అట్రాక్ట్ అయ్యి మీ షోస్ చూస్తారు కదా. సో ఇట్ ఈస్ ఆల్ వాట్ వీ డెలివర్, స్క్రీన్ సైజ్ ఏం లేదు.